సాముయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనంలో దావీదు ఫిలిష్తీయుని హతం చేసి తిరిగి వచ్చినప్పుడు, అంటే దావీదు గారు గొలియాతు అనేటువంటి ఆ యొక్క వీరుడిని సూర్యుడిని హతం చేసి తిరిగి వస్తున్నాడు. అలా తిరిగి వచ్చినప్పుడు జనులందరూ కూడా ఇశ్రాయేలు వాళ్ళన్నిట్లో ఉన్నటువంటి ఆ స్త్రీలందరూ కూడా తంబూరుతోను సాంబ్రముతోను వాయిద్యములతోను పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలుని ఎదుర్కొన్నట్టుకే వచ్చిరి. అంటే రాజు అయినటువంటి సౌలు గారిని ఎదుర్కోవడానికి వచ్చారు. అంటే ఎవరు రాజు? అప్పటికే రాజు సౌలు గారు. ఈ సౌలైనటువంటి రాజు గారిని ఎదుర్కోవడానికి వచ్చినటువంటి ఈ బృందం అంతా వారి నోటి వెంబడి నుండి ఇలాంటి మాటలు వినపడుతున్నాయి అంటే, సౌలు అనేటువంటి రాజుగారు వేల కొలది అయితే దావీదు అనేటువంటి ఆ బొడ్డోడు లేదంటే ఆ చిన్నోడు లేదంటే ఆ 17 సంవత్సరాలు లేదంటే ఆ తక్కువ వయసు కలిగినటువంటి ఆ చిన్నవాడు సౌలు కంటే చాలా వీరోచితమైనటువంటి పోరాటం చేసి చాలా మందిని వేల కొలది 10,000 కొలది చంపినటువంటి వీరుడు దావీదు గారని వారందరూ పాడుతున్నారు. ఆ విషయం ఎవరికి నచ్చలేదంట? సౌలు గారికి నచ్చలేదంట. ఎందుకు నచ్చలేదు అంటే, సౌలు గారికి ఎదుటి వారికి ఘనత ఒకవేళ వారికి దొక్కినా, ప్రజల దృష్టిలో గొప్పవారిగా అనిపించుకున్నా ఇది ఎవరికి ఇష్టం ఉండదు? సౌలు గారికి ఇష్టం ఉండదు అనమాట. అంటే ఈరోజు సమాజంలో మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, ఇదిగో ఈ సౌలు గారికి ఎలాంటి మనిషి అయితే ఉందో, సౌలు గారికి ఎలాంటి ఆలోచనలు అయితే ఉన్నాయో, ఇలాంటివి సమాజంలో చాలా మందికి ఉన్నాయి. సేవకులకు ఉన్నాయి, విశ్వాసులకు ఉన్నాయి, క్రైస్తవ సమాజంలో కూడా చాలా మందికి ఈ సౌలుకు ఉన్నటువంటి ఈ భ్రష్టాత్మ ఎలాగైతే ఉన్నదో అలాగే సౌలుకు ఉన్నటువంటి భ్రష్టాత్మ ఈరోజు చాలా మందికి ఉంది. అందుకే సౌలు గారి జీవితం ఎలా ముగిసిపోయింది అంటే, ఆయన మొండం ఒక సైడు, తల ఒక సైడు, ఆయన మరణం కూడా దేవునికి ఇష్టంగా ఉన్నట్టుగా లేదు. సౌలు గారు ఆయనకి మరణం కూడా దేవునికి ఇష్టమైనట్టుగా లేదు. అంత భయంకరంగా చనిపోయినటువంటి సౌలు, ఎందుకంటే ఇశ్రాయేలు రాజు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల మీద ఏలుబడి చేసినటువంటి గొప్ప రాజు అయినటువంటి సౌలు గారి జీవితం ఎలాగ పతన వ్యవస్థకి వెళ్ళిపోయిందని బైబిల్లో దేవుడు రాయించాడు అంటే, చివరికి ఆయన యొక్క మరణం కూడా దేవునికి ఇష్టం లేనటువంటి పరిస్థితిలో ఆయన మరణం జరిగింది. చూసారా, ఒక మనిషి ఆయన చనిపోయినప్పుడు కూడా ఎలా చనిపోయాడు అని అంటే, సౌలు గారు ఆయన తల ఒకవైపు మొండం ఒకవైపు అలా విభాగింపబడి మరణించాడు. ఎందుకులా మరణించాడు అంటే, ఇప్పుడు దావీదు గారు చేసినటువంటి ఆ పని, ఆ కార్యం ఏదైతే ఉందో, ఫిలిష్తీయుని చంపినటువంటి ఆ కార్యం ఏదైతే ఉందో, ఇది దేవునికి మహిమకరమైనటువంటి కార్యక్రమం, ఇది దేవునికి ఘనత తెచ్చే కార్యక్రమం, ఇది ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఆ ఫిలిష్తీయుని బారి నుండి తప్పించినటువంటి గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని చేయడానికి దావీదు అన్నతమ్ముళ్ళు వెళ్ళలేదు, అలాగే సౌలు దగ్గర ఉన్నటువంటి ఎవరు కూడా వెళ్ళలేదు, అలాగే సౌలు కూడా వెళ్ళలేదు. అలాంటి వీరుని ఎలా ఢీకొనుతాం, అలా వీరుని ఎలాగ మనం పోరాడి జయం పొందుతాం అని భయపడిపోయారు. ఒక విషయం చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ సౌలు గారు ఎందుకు భయపడ్డారు? సౌలు గారు ఎందుకు భయపడ్డారు? దేవుని మీద ఆయన ఏమైనా ఆనుకోకుండా ఉన్నాడా? అవును, దేవుని మీద ఒకవేళ ఆయన ఆనుకొని ఉంటే ఖచ్చితంగా పోరాటం సౌలు గారు చేసినాం. అంటే దావీదు గారు, మరి ఇంత చిన్నోడు నువ్వు ఎలా వెళ్తావు అని అంటే, దావీదు గారు ఒక చిన్న కథ చెప్పాడు. ఏంటి ఆ కథ? అయ్యా, ఒకనొక రోజు నా తండ్రి నాకు కొన్ని గొర్రెలు ఇస్తే ఆ గొర్రెల్ని కొండ మీదకి నేను తీసుకువెళ్తే, అప్పుడు జరిగినటువంటి సందర్భం ఏంటి అంటే, సింహం వచ్చింది. సింహం అందులో గొర్రెని పెట్టుకెళ్ళిపోతూ ఉంటే, ఆ గొర్రె పిల్లలని పెట్టుకొని వెళ్ళిపోతున్న సింహాన్ని నేను వెంటాడాను, పరిగెట్టాను, సింహం వెనకే పరిగెట్టాను అని చెప్పాడు. సింహం వెనక పరిగెట్టడం ఏంటి అంటే, అవును సింహం వెనక పరిగెట్టాను, నేను సింహాన్ని తరుముకుంటూ వెళ్ళాను చెప్పాడు. సింహాన్ని తరుముకుంటూ వెళ్ళడం అది ఆసమాస విషయం కాదు. ఏమండి, సింహాన్ని తరుముకుంటూ వెళ్ళి ఆ సింహం నోట్లో ఉన్నటువంటి ఆ గొర్రె పిల్లను 2 ఆ గజాలను విడదీసి ఆ గొర్రె పిల్లను తీసాను అన్నాడు. అలాగే వెలుగుబంటి విషయంలో పోరాడాను అన్నాడు. అంటే సౌలు గారికి దావీదు గారు ఎవరిస్తున్నటువంటి ఆ వివరణ అంతా కూడా, ఇది నేను చేసింది అయితే కాదు, నా దేవుడు నా పక్షం నుండి చేశాడు, ఆ దేవుడిని ఈరోజు వాడు విమర్శిస్తున్నాడు కాబట్టి నేనేం చేస్తాను, వాడి తలను పడతాను అని చెప్పేసి అన్నాడు. ఆ ధైర్య సాహసాలు చూసి ఈ కుర్రాడు ఏదో కొంచెం బాగా దేవుని పట్ల మంచి దైవభక్తి ఆసక్తి కలిగిన వాడు కాబట్టి ఈ కుర్రాడిని పంపుదామని అనుకున్నాడు. సౌలు గారు పంపించాడు. పంపించిన తర్వాత ఏం జరిగింది? సౌలు గారు పంపించిన విధంగా ఫిలిష్తీయుడు అయినటువంటి ఆ గొలియాతును కొట్టాడు, చంపేశాడు, అయిపోయింది. తిరిగి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? అలా తిరిగి వచ్చినప్పుడు జరిగినటువంటి కార్యక్రమం ఏంటి అంటే, దావీదు ఫిలిష్తీయుని హతం చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలు వాళ్ళన్నింటిలో నుండి తంబూరుతోను సాంబ్రముతోను వాయిద్యములతోను పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలుని ఎదుర్కొన్నట్టుకై వచ్చిరి. రాజు అయినటువంటి సౌలు ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు వీళ్ళు అనుకుంటున్నాడు, రాజు అనుకుంటున్నాడు, నా గురించి గొప్పగా పాడతారేమో, నా గురించి గొప్పగా జయ గీతంలో పాడతారేమో, నా గురించి గొప్పగా నన్ను గణపరుస్తారేమో అని అనుకుంటున్నాడు. ఎవరు? సౌలు గారి. కానీ వాళ్ళు చేసింది ఏంటో తెలుసా? వాళ్ళు ఏం చేశారు అని అంటే, అక్కడ ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులు హతము చేశారని రే. అంటే ఇక్కడ ఆయన ఎక్స్పెక్ట్ చేసింది అవ్వలేదు. సౌలు గారు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాడో, నన్ను పొగుడుతారు, నన్ను గణపరుస్తారు, నన్ను ప్రజలందరి సమక్షంలో నేను వీరోచితమైనటువంటి పోరాటం పోరాడాను అని అంటారేమో అనుకున్నాడు సౌలు.
కానీ అక్కడ స్త్రీలు ఏం చేశారు తెలుసా? ఆ స్త్రీలు గాన ప్రతిగానంలో చేయించు వాయించుచు సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. ఆ మాటల సౌలు అతడు బహుకోపం తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలదియు నాకు 1,000 కొలదియు అని స్తుతులు పాడిరే, రాజ్యం తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు కొనును. అంటే ఇక్కడ సౌలు గారు ఏం చేశారు అని అంటే, దావీదు గారి విషయంలో అసలు దావీదు గారిని 10,000 కొలది అనేటువంటి పాడుతున్నటువంటి ఆ విషయము దావీదు గారికి నచ్చలేదు. అర్థమవుతుందా? దావీదు గారి గురించి ఆ ఏదైతే 10,000 కొలదిని శత్రువులను హతం చేశారనేటువంటి ఆ మాట ఏదైతే ఉందో అది సౌలు గారికి ఇష్టం లేదు, సౌలు గారికి నచ్చట్లేదు. సౌలు గారు కోప్పడిపోతున్నాడు. ఎందుకంటే ఇంత బొడ్డోడు నాకంట వీరోచితమైన పోరాటం చేసాడని వాళ్ళు పాడటం ఎవరికి ఇష్టం లేదు? సౌలుకి ఇష్టం లేదు. చూసారా? అప్పుడప్పుడు వయసు తక్కువైనప్పటికీ, వయసులో చిన్నోడైనప్పటికీ అనుభవపూర్వకమైనటువంటి గొప్ప గొప్ప విషయాలు చెప్పి ఘనత ఒకవేళ నొందినప్పటికీ కూడా ఆ వయసుని బట్టి లేదంటే ఆ యొక్క వ్యక్తిని బట్టి వచ్చిన ఘనతను ఎవరు ఓర్చుకోలేదు తెలుసా? ఈరోజు సమాజంలో ఉన్నవారు చాలామంది ఓర్చుకోవట్లేదు. అలా ఓర్చుకోకపోవడం గల కారణం ఏంటి అంటే, వారికి ఒక వ్యక్తి గణపరచబడటం, ఒక వ్యక్తి మహిమపరచబడడం, ఒక వ్యక్తి ఏదైతే ఘనత వస్తుందో ఆ ఘనత రావడం అనేది ఎదుటి వ్యక్తికి ఇష్టం ఉండదు అనమాట. చూసారా? అందుకే సౌలు లాంటి మనసు ఎవరికి ఉంది అంటే ఈరోజు లోకంలో ఉన్న వారికి చాలా మందికి ఉంది. అందుకే సౌలు తన జీవితాన్ని ఎలా ముగించుకున్నాడంటే, లాస్ట్కి వెళ్ళబడికి సౌలు మాంత్రికుల దగ్గరికి వెళ్తాడు. అసలు మాంత్రికుల దగ్గరికి వెళ్ళకూడదు తెలుసా? ఇశ్రాయేలు ధర్మశాస్త్ర ప్రకారంగా మాంత్రికుల దగ్గరికి వెళ్ళకూడదు, కానీ మాంత్రికుల దగ్గరికి వెళ్తాడు. కరిణ పిశాచగలు నేను వారి దగ్గరికి వెళ్తాడు. అంటే ధర్మశాస్త్రాన్ని కూడా మీరేసి అన్యుల దగ్గరికి వెళ్ళిపోతాడు. ఎవరిని? దావీదుని చంపడానికి. దావీదు మీద విశ్వపూరితమైనటువంటి మన్నంగములు భంగి అలాంటి వారితో కూడా చేతులు గెలిపి అలాంటి వారి దగ్గరికి వెళ్ళిపోతాడు. అందుకే సౌలు మరణం చాలా భయంకరంగా ముగించాడు. సౌలుగా తన మరణం విషయానికి వచ్చేసరికి తన మరణం ఎలా ముగించాడు తెలుసా? అసలు తన మరణం చాలా భయంకరంగా ముగించబడింది. ముండం ఓ పక్క, తల ఓ పక్క పోయింది అంటే ఎందుకు ఆత్మహత్య చేసుకోవడానికి తెలియజరిపోయాడు తెలుసా? ఎందుకంటే సౌలు అలాంటి భయంకరమైన పరిస్థితి వెళ్ళిపోయాడు. అసలు సౌలు ఎలాంటి భయంకరమైన పరిస్థితి వెళ్ళిపోయాడని మనం చూడగలుగుతాం. చూడండి, కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విశ్వపు చూపు నిలుపును. ఆ క్షణం నుండి విశ్వపు చూపు నిలిపాడంటే ఎందుకు నిలిపాడు? దావీదు చేసిన తప్పేంటి? దావీదు ఏ తప్పు చేయలేదండి. దావీదు ఏ నేరం చేయలేదు. దావీదు ఏ అన్యాయం చేయలేదు. దావీదు ఏదైనా అన్యాయం చేశాడు అనుకుంటే సౌలు దృష్టిలో గొలియాతుని చంపడమే దావీదు చేసిన అన్యాయం సౌలు దృష్టిలో. మరి గొలియాతుని చంపకపోతే ఫిలిష్తీయులు ఇశ్రాయేలు రాజ్యాన్ని ఆక్రమించుకుంటారు. మరి అంటే దేవునికి మెచ్చినటువంటి కార్యం చేసినటువంటి దావీదుని పొగడక ఏం చేశాడు? చంపాలనుకున్నాడు. దావీదుని బలా మంచి దోషుడా అని గౌరవించక, దేవుడు అన్న విధంగా నేను కూడా అంటున్నాను గౌరవించక విశ్వపు చూపు నిలిపాడు. ఆ విశ్వపు చూపే, దావీదు మీద చూపినటువంటి ఇసుపు చూపే సౌలు జీవితానికి అంతం కలిగింది. ఆలోచించండి, ఎవరైనా ఒకవేళ సాటి సహోదరుడి పట్ల విశ్వపు చూపులు నిలిపే తత్వం కానివచ్చు, క్రోధం కానివచ్చు, కుళ్ళు కానివచ్చు, అసూయ కానివచ్చు, ఇలాంటి ఏమైనా ఒకవేళ ఉంటే ఇదిగో నేను చెప్తున్న విషయం ఏంటో తెలుసా? సౌలుకి గట్టిన గతే మనకి ఇవ్వబడుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకు తెలుసా? సౌలు అంతటి మహారాజు సైతమే దిక్కుమాలిన చావు చచ్చాడని బైబిల్లో రాయబడింది. ఇవన్నీ ఎందుకు రాశాడు తెలుసా దేవుడు? అలాంటి వారికి తప్పలేదు నాన్న తిప్పలు, మీకు కూడా తప్పవు. కాబట్టి నిష్కల్మషమైన హృదయంతో ప్రయాణించండి, నిస్వార్థమైన హృదయంతో ప్రయాణించండి. మీరు కక్షలు కానీ ఇదిగో ఇలాంటి విశ్వపూరితమైనటువంటి ఆలోచనలు కానీ ఇదిగో ఇలాంటి విశ్వం చూపవద్దు, ఎందుకంటే అది మీకు మంచిది కాదు అని చెప్తున్నాడు ఈరోజు సమాజంలో ఉన్న వారందరికీ కూడా. ఈరోజు క్రైస్తవులు కూడా, సేవకులు కూడా అందరికీ కూడా ఇదే చెప్తున్నాడు దేవుడు. ఒకనాడు సౌలు గారు మొట్టమొదటి రాజు, ఇశ్రాయేలు మీద మొట్టమొదటి రాజు, దేవుడు ఎన్నుకున్న రాజు. అలాంటి ఎన్నుకున్న రాజుని సైతమే దేవుడు భ్రష్టాత్మకు అప్పగించేశాడంటే ఈరోజు నన్ను అప్పగించడానికి అనుకోవాల్సిన అవసరమే లేదు. అప్పగించేస్తాడు. ఎందుకు తెలుసా? మన క్రియలు దేవుని ఎదుట పవిత్రంగా ఉండాలి. అలాగే లేవా ఖచ్చితంగా దురాత్మకు అప్పగిస్తాడు. అప్పగించిన తర్వాత మన జీవితం ఏమైపోతుంది మనకి కూడా తెలియదు. కాబట్టి ఈ వాక్యాలను చూసి సౌలు అంతటి వాడి దావీదు మీద చూపినటువంటి ఇసుప చూపుకు తనకు జరిగినటువంటి ప్రతీకారం ఏంటి అని అంటే చివరికి సౌలు మరణం చాలా ఘోరమైనటువంటి మరణం చెందాడు. కాబట్టి ఆలోచించండి, ఇలాంటి ఆలోచనలు మనకు కలిగి ఉండకూడదని ఆశిస్తున్న దేవుని మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.